ఆపాలి కరేడు బలవంతు భూసేకరణ, 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 కరేడు బలవంతు భూసేకరణ. వర్ధిల్లాలి రైతులు వ్యవసాయ కార్మికుల ఐక్యత, రైతులు వ్యవసాయ కార్మికుల ఐక్యత, గ్రామాల ప్రజల ఐక్యత, గ్రామాల ప్రజల ఐక్యత, గ్రామాల ప్రజల ఐక్యత. We want justice, we want justice, we want justice, we want. రావూరు మొదలైనటువంటి గ్రామాల భూముల్ని బీపీసీఎల్కి సోలార్ ఇండోసాల్కి తీసుకోవాలని భూముల సేకరణ గురించి జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని మనం అందరం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. రైతుల భూముల్ని తీసుకుని అభివృద్ధి అంటే అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. నా పేరు వసుంధర, నేను సామాజికవేత్తను మాట్లాడుతున్నాను. ఇక్కడ రైతులు కానీ అందరూ చిన్నకారు రైతులు వీళ్ళంతా ఎకరా 2 ఎకరాల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నటువంటి అత్యంత పేద రైతులు. కాబట్టి ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా భూముల సేకరణ అనేది రైతుల ఇష్టం మీద ఆధారపడాలి, కానీ వారిని అణిచివేసి ధోరణితోటి భూములు లాక్కోవడం అనేది అప్రజాస్వామికం అని చెప్పేసి నేను చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ రైతులకి మేము మద్దతు ప్రకటించడానికే నేను వచ్చాను. ఎందుకనంటే ఒక 3 పచ్చని పంటలు పండేటువంటి పొలాలని తీసుకోవడం వల్ల వాతావరణ కాలుష్యమే కాకుండా రైతుల యొక్క జీవనోపాధి కూడా దెబ్బతింటుంది. ఈ విషయం మనకి ఆల్రెడీ ఇంతకుముందు అమరావతిలో 33,000 ఎకరాలు సేకరణ ఇచ్చినప్పుడు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు కాబట్టి దాని గురించి ఎవరికి ఎటువంటి ఆందోళన లేదు. ఇప్పుడు 33,000 ఎకరాలని ఇంకా డెవలపే చేయకముందే మరో 40,000 ఎకరాలని సేకరణ చేయాలని, రాష్ట్ర అభివృద్ధి అంతా పొలాలని రైతుల యొక్క ఆస్తులను తీసుకోవడంలోనే ఒక అభివృద్ధి ఉంటుందనేటువంటి ఒక కొత్త మోడల్ని ఈ ప్రభుత్వం చెప్పడం అనేది నిజంగా శోచనీయం. ప్రభుత్వం ఒక్కసారి తిరిగి పునరాలోచించాలి. ఎందుకనంటే అమరావతిని అభివృద్ధి చేసి చూపించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీపీసీఎల్, సోలార్ ఇండోసాల్ వాటికి రైతులు ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదనే విషయం ఈరోజు మనకు అందరికీ తేటతెల్లమైంది. అనేక మంది మహిళలు ఎలాంటి అవగాహన లేనటువంటి ఇళ్లల్లో పనులు చేసుకునే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం అభివృద్ధి అంటే ఏంటో, నిజమైన అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకుని చేస్తే ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ఎన్నో విజయాన్ని ఈ ప్రభుత్వం మీద పెట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రైతే ఒక నాయకుడిగా జరుగుతున్నటువంటి సామాజిక కార్యకర్తలు కూడా ముందుంటారని, వీరికి న్యాయం జరిగేంత వరకు మేము కూడా వీరితో కలిసి అడుగు ముందుకేస్తామని చెప్తూ రైతులందరికీ ఈరోజు మమ్మల్ని పొద్దున్నే చాలా అప్రజాస్వామికంగా నన్ను కానీ ఇక్కడ ఉన్నటువంటి పద్మశ్రీ గారిని కానీ అప్రజాస్వామికంగా మహిళలను కూడా చూడకుండా మా పట్ల వ్యవహరించిన తీరు అక్కడ ఉన్నటువంటి మీడియా అంతా చూసింది. అయినా మేము ప్రభుత్వం మీద గౌరవంతో, పోలీసుల మీద ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళకి సహకరించి పొద్దుటి నుంచి ఇప్పుడే మేము ఇదిగోండి ఈ పోలీస్ స్టేషన్ ముందు నుంచే మేము మాట్లాడుతున్నాము. కాబట్టి ప్రభుత్వం ఈ రైతుల్ని నెట్టివేయకుండా వారి యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా రాజ్యాన్ని లేదంటే అధికారాన్ని లేదంటే అభివృద్ధిని చేసి చూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మిగతా బీజేపీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళని సహృదయంతో ఆలోచించి వారికి వారి పొలాలని తీసుకోకుండా ఉండాలని చెప్తున్నాము. ఎందుకంటే రైతులు ఖచ్చితంగా చెప్తున్నారు, కరేడు పరిసర ప్రాంత గ్రామ రైతులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు అనుకున్న కార్యక్రమం ఎంత విజయవంతమైందంటే ఆ రైతులను అభినందించాలి మనందరం కూడా. పొద్దున మేము ఓన్లీ కరేడులో గ్రామ సభ జరుగుతుందంటే మేమందరం వస్తే
మమ్మల్ని అరాచకంగా లాగేయాలని చూడటం వాళ్ళ కసి కనపడతా ఉంది. అతన్ని లాగేయండి, అతన్ని తీసుకెళ్ళాలి. ఏం చేస్తారు కందుకూరులో? ఇదేమన్నా రాచరికమా లేదా ప్రజాస్వామ్య దేశమా? కందుకూరులో ఈ సంస్కృతి మంచిది కాదు. ఏదన్నా ఉంటే మీరు విమర్శలు చేయండి. నేను సాయంత్రం కూడా నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి ఈ సంగతి చూస్తాను కాదు. మీరు గెలిచింది కందుకూరులో శాంతి భద్రతలు కాపాడుతాను, కందుకూరు కొత్త తరంగా చూపిస్తాను, కొత్త రాజకీయాలు చేద్దామని నేను చెప్తాను. కొత్త రాజకీయాలు చేయండి. రాజకీయాల్లో రైతుల పక్షాన్ని నిలబడండి. ఇంతమంది రైతులు మద్దతుకున్నప్పుడు ఇప్పుడైనా మీరు ఈ పార్టీకి చెప్పేయండి, మేము ఈ భూమికి అనుకూలం కాదు, ఎమ్మెల్యేగా మా రైతులు సానుకూలంగా లేరు కాబట్టి వాళ్ళ అభిష్టం ప్రకారం మేము కూడా దీనికి సానుకూలంగా ఉన్నాం. మీ అందరం మేము ఉంటాం, మీ అంట మేము ఉంటాం, రైతులందరూ కూడా మీ అంట ఉంటారు. మీరు కందుకూరు ప్రజలకు పెద్ద మీరు. మిమ్మల్ని అడగగా ఎవరిని అడుగుతాం మేము? అందుకే మేము చెప్పదలుచుకుంటుంది, మాతో శత్రుత్వ వాతావరణం వద్దు. మళ్ళీ చెప్తున్నా, నేతి మహేశ్వరం వేసేయండి, తీసేయండి. చాటకుండా నేను లాయర్ బేస్ తెలిసిన వాడిని. గత 4 సంవత్సరాలు కూడా చట్టబద్ధ పాలన లేదని విజయవాడలో మీటింగ్లు పెట్టినవాడిని. ఇట్లాంటివి ఏం నేను భయపడే పరిస్థితి కాదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకో. మా పార్టీ కేజ్రీవాల్ని 1 year జైల్లో పెట్టి ఏం చేశారు? నిన్న గుజరాత్లో ఒక సామాన్యుని గెలిపించిన పరిస్థితి మాది. మాకు ఇవన్నీ కూడా కొత్త ఏం కాదు. కాబట్టి మళ్ళీ కందుకూరు ప్రాంత ప్రజలకు నేను చెప్పదలుచుకుంటుంది, ఈ సంస్కృతి వద్దు, ఇది సెన్సిటివ్ ఏరియా, ఇక్కడ గొడవలు వద్దు, సమస్య అజెండాగానే రాజకీయం చేద్దాం. నిన్న మీరేమంటున్నారు, మీరు ఒక పార్టీ పోస్కోల్ పార్టీ అంటున్నాం. పోస్కోల్ పార్టీ గురించి ఇష్యూ ఎందుకు అవసరం లేదు కదా. అందువల్ల రైతులందరినీ మళ్ళీ మీరు వెళ్ళి మీట్ అవ్వండి. వాళ్ళందరినీ కూడా మీట్ అయ్యి రైతుతో ఉంటారని మీరు చెప్పండి. ఈ 3000 మంది మీకు మద్దతుగా ఉంటారు. ఈ 3000 మంది కూడా మీతోట ఉంటారు. అది నేను చెప్పదలుచుకుంటుంది. ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రకారం రైతుల ఆమోదం మేరకు ముఖ్యంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి భూమిని సేకరించాల్సినటువంటి చట్టం ఉంది మనకి. అటువంటిది రైతులు అంగీకారం లేకుండా బలవంతంగా భయపెట్టి ఈ రోజున భూములు లాక్కునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మేమందరం కూడా రైతులకు మద్దతుగా ఈ రోజున ఇక్కడ కరేడు గ్రామానికి వారు తెలియజేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే వీధి రౌడీల్లాగా గూండాలలాగా పోలీసుల చేత దాడులు చేయించి ప్రాక్టికల్గా నా కారునైతే గుద్దుకుంటూ బోనెట్ మీద అద్దాలని పగలగొట్టే ప్రయత్నం చేసి హ్యాండిల్స్ విరక్కొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ వెంకటేశ్వరరావు కానీ అదేవిధంగా ఎస్ఐ అంకమ్మారావు కానీ మా మీద దాడికి పాల్పడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మహిళలమైనటువంటి మేము వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులకు సహకరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాం నోటీస్ తీసుకుని. ఆ సమయంలో నేతి మహేశ్వరరావు సోదరుణ్ణి బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేయబోయారు. మళ్ళీ మా పైన దాడి చేసి మమ్మల్ని పోలీసుల చేత ఈడ్చిపారేయండి, లాక్కెళ్ళండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ఒక మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా సోలార్ ప్లాంట్ కోసం రామాయపట్నం పోర్టు వచ్చింది కాబట్టి ఇక్కడ భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళకి తీసుకెళ్ళి ఈ కార్పొరేట్ పెద్దలందరూ కూడా వీళ్ళకి దారాదత్తం చేస్తే వాటిని తీసుకువెళ్ళిపోయి బ్యాంకుల్లో తనఖాలు పెట్టుకుని కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని బ్యాంకుల్ని ఎగవేసే కార్యక్రమాలు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అదే ఆలోచనతో బీజేపీకి సహకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతుల భూములు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము జరగనివ్వము. రైతులు కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. దానికి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం, రైతు సంఘాలు మరియు మహిళా సంఘాలు అదేవిధంగా సామాజికవేత్తలు మళ్ళీ ఇతర ప్రజా సంఘాలందరం కూడా కలిసి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకండి, మహిళలు ఏ విధంగా అయితే అమరావతి ఉద్యమానికి బయటకు వచ్చి ఉద్యమించి కాపాడుకున్నారో రాజధానిని, అదే స్థాయిలో ఈ రోజున రైతులకి మద్దతుగా పెద్ద ఎత్తున ఈ రోజున ఒక మీదకు వచ్చి రోడ్డుకు వచ్చి దీని ద్వారానే హెచ్చరిస్తా ఉన్నాం. మహిళలందరూ కూడా మళ్ళీ తిరగబడి ఆ భూముల్ని కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎట్టి దాడికి పాల్పడినటువంటి అప్రజ
ఈరోజు పేద కరేడు పొలాలు అక్రమంగా తీసుకుంటున్న అధికార పార్టీ ఒక దురుసుగా ప్రవర్తన చేయటం మా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అమరావతిని ఎలా కాపాడుకున్న ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో ఉలవపాడు మండలంలో మా కరేడు ప్రాంతాన్ని మేము అలా కాపాడుకుంటాము. కరేడు ప్రాంతాన్ని ఒక్క పొలం కూడా ఒక ఎకరం కూడా పేద ప్రజలకి అధికార పార్టీకి మేము అప్పచెప్పము. వీలైనంత వరకు కార్పొరేట్ వ్యవస్థని బయటకు పంపించాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేద ప్రజల పొలాలను మనస్ఫూర్తిగా తల్లిలాగా భావించుకుంటూ ఆ పొలాలు పండించుకుంటూ వాళ్ళ జీవనాధారం చేసుకుంటున్న వాళ్ళని ఈ విధంగా స్టేషన్లకి పంపించడము ఉదయం నుంచి మేము స్టేషన్లోనే మగ్గిపోయి ఇప్పుడు బయటకు వచ్చాము. ఇటువంటి ప్రవర్తన చేయడం మీది మంచి పద్ధతి కాదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 600 రోజులు 800 రోజులు 1000 రోజులని అమరావతిని కాపాడుకున్న చంద్రబాబు నాయుడు గారు మా కందుకూరు నియోజకవర్గ ఉలవపాడు మండలం కరేడు ప్రాంతంలో ఈ విధంగా అప్పనంగా కార్పొరేట్ వ్యవస్థకి ఇవ్వటం మా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. రైతుల ఆవేదన వదిలాలి, రైతుల ఆవేదన వదిలాలి, రైతుల ఆవేదన వదిలాలి. బలవంతపు భూసేకరణ ఆగాలి, బలవంతపు భూసేకరణ ఆగాలి, బలవంతపు భూసేకరణ ఆగాలి, బలవంతపు భూసేకరణ ఆగాలి. సేవ్ కరేడు ఆపాలి, బలవంతపు భూసేకరణ ఆపాలి, బలవంతపు భూసేకరణ ఆపాలి, బలవంతపు భూసేకరణ ఆపాలి, బలవంతపు భూసేకరణ ఆపాలి. రైతు బాట వదిలాలి, రైతు బాట వదిలాలి. చెరువు చెప్పాబాయ్ రైతుల్ని కాపాడాలి, రైతుల్ని 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 సేవ్ కరేడు, సేవ్ కరేడు, రైతుల్ని 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 భూసేకరణ రద్దు చేయాలి, భూసేకరణ 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 రద్దు చేయాలి, భూసేకరణ 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 రైతుల్ని 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 భూములు మాకే కావాలి. సేవ్ కరేడు, సేవ్ కరేడు. ఇండోసెల్ వద్దు, కరేడు ముద్దు, ఇండోసెల్ వద్దు, కరేడు ముద్దు, ఇండోసెల్ వద్దు, కరేడు ముద్దు, ఇండోసెల్ వద్దు, కరేడు ముద్దు. సేవ్ కరేడు, సేవ్ కరేడు. ఇండోసెల్ వద్దు, కరేడు ముద్దు, ఇండోసెల్ వద్దు, కరేడు ముద్దు, ఇండోసెల్ వద్దు, కరేడు ముద్దు, ఇండోసెల్ వద్దు, కరేడు ముద్దు. సబ్ కలెక్టర్ గారితో సమస్య ఉంటుంది.
సార్ మా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. నువ్వు అని చెప్పి ఒక మహిళను కూడా చూడకుండా నన్ను నువ్వు అనుకుంటా నా మీద ఎంత దౌర్జన్యం. కాదండి, నువ్వు అనుకుంటా ఇంత దౌర్జన్యమా? మహిళలను కూడా చూడకుండా మా కార్లు పాల్గొంటారు. మహిళలను చూడకుండా నువ్వు అనుకుంటే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అండి ఇది. ఇదేనా రైతుల ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ విధంగా దాడి చేస్తారు? మహిళలంటే గౌరవం లేదా? ఎరగొట్టేశారు. అసలు నిజంగా కారు మీద పడి ఎట్లా అంటే దాడి చేసినట్టు ఏదో తీవ్రవాదులు అంటే రైతులంటే రైతులకి మద్దతు ఇచ్చేవాళ్ళంటే రైతులకు మద్దతు ఇచ్చేవాళ్ళంటే తీవ్రవాదులు, మేము ఉగ్రవాదులమా? మేము కాదు సార్, మమ్మల్ని వెనక్కి వెళ్ళిపోమన్నారు, మేము వెనక్కి వచ్చేస్తున్నాం. అక్కడ మా మీద మా మాట కూడా మీరు వినాలి. మీ మాట విన్నప్పుడు మీరు కూడా మా మాట వినాలి సార్. ఆయన వినండి, రేపు కాదు సార్, ఇప్పుడు వినండి. మీరు ఆపారు కాబట్టి మీరు వినండి. కాదు అక్కడ ఆయన్ని కారులో వాళ్ళందరినీ కూడా తినండి. కాదు వినండి, ఒక మాట చెప్పండి. అమ్మా మీరు టచ్ చేయకండి, మేము తీవ్రవాదులు కాదమ్మా. దాడి చేస్తున్నారు. అట్లా దాడి చేయొద్దు, కారు మీద దాడి చేయొద్దు. సార్ ఉండండి, దాడి చేస్తున్నారా కారు మీద? ఏంటిది? రైతుల ఆవేదన వదిలాలి, రైతుల ఆవేదన వదిలాలి, రైతుల ఆవేదన వదిలాలి. బలవంతపు భూసేకరణ ఆగాలి, బలవంతపు భూసేకరణ ఆగాలి, బలవంతపు భూసేకరణ ఆగాలి, బలవంతపు భూసేకరణ ఆగాలి. సేవ్ కరేడు ఆపాలి, బలవంతపు భూసేకరణ ఆపాలి, బలవంతపు భూసేకరణ ఆపాలి, బలవంతపు భూసేకరణ ఆపాలి, బలవంతపు భూసేకరణ ఆపాలి. రైతు బాట వదిలాలి, రైతు బాట వదిలాలి. రైతుల ఆవేదన వదిలాలి, రైతుల ఆవేదన వదిలాలి, రైతుల ఆవేదన వదిలాలి. బలవంతపు భూసేకరణ ఆగాలి, బలవంతపు భూసేకరణ ఆగాలి.